అందరికీ నమస్కారము. పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నారు. మామూలుగా నాకు తెలిసి నేను చాలామంది అనడం ప్రాయశ్చిత్త దీక్షలు అంటే అర్థం ఏంటంటే మనసు బాగలేకున్నా, తప్పులు జరిగినా, తప్పులు చేసినా ఆ పాపాలు కడుక్కోవడానికి దీక్షలు చేస్తున్నాం. ఆ విధంగా ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా పాపాలు చేశారా అనేది నాకు ఒక్కసారి డౌట్ వస్తుంది. ఎందుకంటే ప్రాయశ్చిత్త దీక్షలు అని చెప్పి ఈ చే పవన్ కళ్యాణ్ గారు చేశారని నిన్నటి నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో వస్తుంది. సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఆయన ఎత్తుకున్న రాగం ఏందంటే, చంద్రబాబు గారు ఒక టాపిక్‌ను సృష్టించారు. అది తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకొని తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ అయింది. దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబునే మనం తిడుతుంటే, చంద్రబాబునే విమర్శిస్తుంటే, చంద్రబాబును నువ్వు వెనకేసుకుంటూ చంద్రబాబుకు సపోర్ట్ చేస్తావా? దానికి మళ్ళీ పెట్టిన టైటిల్ ప్రాయశ్చిత్త దీక్ష అంటావా? అపచారం జరిగింది. ఆడ అపచారం జరగలేదని ఈవో గారు డేటా చెప్తున్నారు. నువ్వు ఈవో మాటలు వింటావా? చంద్రబాబు మాటలు వింటావా? నువ్వు దేశంలో ప్రతి ఒక్కరిని అడుగుదాం, చంద్రబాబు గారు ఎంత నిజాయితీ పరుడని. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు. ఆయన రాజకీయం కోసం ఎవరినైనా వాడుకుంటారు. ప్రతిసారి దిగజారుడు ఇంతకన్నా దిగజారుడు అనుకున్నప్పుడల్లా షాకింగ్ ఇస్తుంటాడు, ఇంకా దిగజారుతూ ఉంటాడు. లేకుంటే లాస్ట్కు తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా వాళ్ళ డీఫేమ్ చేస్తాడా? తిరుపతిని డీఫేమ్ చేస్తాడా? హిందువుల మనోభావాలతో దెబ్బతింటాడా? అట్లాంటి వారికి నువ్వు సపోర్ట్ చేస్తావా? మద్దతు ఇస్తూ నువ్వు ప్రాయశ్చిత్త దీక్ష, అపచారం జరిగింది, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను అంటున్నావు. అంటే అది కల్తీ జరిగిందే అని అంటే మీ టైంలో జరిగిందని చెప్పా. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈవో గారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడతారు. అసలు ఈవో గారే చెప్తున్నారు కదా, ఏఆర్ ఫుడ్స్ అనేది గతంలో 2014 నుంచి 2019 నుంచి 24 అసలు వాళ్ళకు ఏ విధమైన టెండర్ కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆయన చెప్తున్నాడు. ఫస్ట్ టెండరు ఏఆర్ ఫుడ్స్కి ఇచ్చింది 12 మార్చి 2024లో టెండర్లు పిలిచాము. ఆ దాంట్లో 8 మేలో ఫైనలైజ్ అయింది. టెండర్ వాళ్ళకు వచ్చింది ఏఆర్ ఫుడ్స్కి. 12 జూన్లో సప్లై చేశాము. మే ఎవరిది? మీ పీరియడే కదా, ఎలక్షన్ పీరియడ్ అంటే మీనా కుమార్ గారు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆయన జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఆయనకి ఎట్లా వర్తిస్తారు? ఆయనకేం సంబంధం? సరే, ఆ రిపోర్ట్ ఆయన చేశారా? సరే, అప్పుడు సప్లై అయింది ఎప్పుడు? సరే, టెండరు ఎలక్షన్ పీరియడ్ అనుకోండి, జగన్మోహన్ రెడ్డికి కాదు, మీకు కాదు, టెండర్ వరకే కదా. సప్లై అయింది ఎప్పుడు? 12 జూన్లో వచ్చినప్పుడు ఆయన ఈవో గారు చెప్తున్నారు కదా, 4 ట్యాంకర్లు రిటర్న్ పంపించాము. ఎస్ వాల్యూ కొంచెం డిఫరెన్స్ రావడం వల్ల రిపోర్ట్ను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసము శాంపిల్స్ని గుజరాత్ ఎన్డీడీబీకి పంపించామంటున్నారు. సో ఆ ఈవో గారే చెప్తున్నారు అది వాడట్లేదని. ఇంకెట్లా వాడకుండా అపచారం ఎట్లా జరుగుతుంది? లడ్డు ప్రసాదంలో వాడలేదు, కల్తీ జరగలేదని ఈవో గారే ఒప్పుకుంటున్నారు. మళ్ళీ ఎక్కడ కల్తీ జరిగింది, ఎక్కడ అపచారం జరిగింది, ఎక్కడ మీరు ప్రాయశ్చిత్త దీక్షమని చంద్రబాబును కవర్ చేసుకుంటూ వస్తున్నారు? చంద్రబాబుకు అంటే తప్పు మాట్లాడినాడు, అతన్ని మనము ఎటైనా కాపాడాలని చెప్పి ఈ ప్రాయశ్చిత్త దీక్షలా? అసలు మీ పార్టీలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీ పార్టీ నాయకుడు జానీ ఒక మహిళను లైంగికంగా వేధిస్తున్నారని 3 కేసులు పెట్టారు. అతను మత మార్పిడి అని చెప్పి ఆమెను హింసిస్తే ఆమె బయటకు వచ్చింది. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా ఆ అమ్మాయిని వాడుకుంటున్నాడు, హరాస్మెంట్ చేస్తున్నాడు, లైంగికంగా ఎన్నోసార్లు రేప్ చేశాడని చెప్పి 3 కేసులు పెట్టారు. అప్పటికే ఆమె బయటకు రాలేదు. ఎప్పుడైతే మత మార్పిడి, ఆమె హిందూ మహిళ మధ్యప్రదేశ్ నుంచి వచ్చింది, మతం మార్చుకొని ముస్లింగా జాయిన్ అయ్యి నన్ను పెళ్లి చేసుకొని చెప్పి మీ పార్టీ నాయకుడు జానీ గారు చెప్పారు. అంటే లవ్ జిహాద్, మత మార్పిడి జరుగుతుంది. దానికి మీరు దాని మీద రెస్పాండ్ అవ్వకుండా, మీ పార్టీలో ఏం జరుగుతున్నదని రెస్పాండ్ అవ్వకుండా చంద్రబాబు నాయుడును తప్పుడు మాటలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని కాపాడతారా? ప్రాయశ్చిత్త దీక్షలా? మీ ఎమ్మెల్యేలు చూస్తున్నారా ఎన్ని అరాచకాలు చేస్తున్నారు? మీ నాయకులంతా అరాచకాలు చేస్తున్నారు మీకు తెలుసా? మీ ఎమ్మెల్యే నిన్న నేతాజీ గారు ఒక దళిత డాక్టర్ని ఏ విధంగా కొట్టారు, ఏ విధంగా దూషించారు. ఆ డాక్టరు కేసు పెట్టమంటే పోలీసులు కేసు తీసుకోవట్లేదు, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు. ఎక్కడ న్యాయం అండి? మీరు ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. గతంలో ఎలక్షన్స్ ముందు ఎన్ని మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఒక దళిత డాక్టర్ మీద ఆమాదిగా మీ జనసేన పార్టీ ఎమ్మెల్యే కొట్టాడని చెప్పి, దూషించాడని చెప్పి మొత్తం వాళ్ళ ఆ ఏరియా డాక్టర్లందరూ ఆయనకు సపోర్ట్ చేస్తూ అతని మీద, నానాజీ మీద కేసు పెట్టమని అందరు డాక్టర్లందరూ ధర్నా చేస్తున్నారు. ఇది మీకు తెలుసా?
తెలిసినా కానీ ఇవన్నీ మా టైంలో నేను ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవన్నీ అడ్రస్ చేయను, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేను అడ్రస్ చేస్తానంటారా? కొంచెము ఆలోచించండి. ప్రజల సైడు అధికారం ఉంటుంది, నీకు శాశ్వతం కాదు అధికారము. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ నిజానిజాలు తేల్చండి. ఆయన ఏదో చంద్రబాబు మాట్లాడినారని కాదు. ఫస్టు టీటీడీ ఒక పవిత్రతను, ప్రతిష్టను, ఔన్నత్యాన్ని కాపాడండి. పెద్ద పెద్ద మాటలు ఊగిపోవడం కాదు. ఇప్పుడు ఊగిపోండి. ఇప్పుడు మీ జానీ మాస్టర్ మత మార్పిడి, లవ్ జిహాద్ అంటున్నాడు. దాని మీద స్పందించండి. మీ ఎమ్మెల్యే దళితుడిని కొట్టాడని చెప్తున్నారు, కేసు పెట్టట్లేదని అంటున్నారు. దాని మీద మాట్లాడండి. తప్పు చేసిన చంద్రబాబును వెనక వేసుకోవడం కాదు, తప్పు చేసిన మీ వాళ్ళను శిక్షించండి. అంతేకాని మీరు ప్రాయశ్చిత్త దీక్షలు యాక్చువల్గా సరే మీరు నమ్ముతున్నారు చంద్రబాబు మంచోడని. ఇప్పుడు మీరు దీక్షలు చేస్తే విచారణ జరిగి నిజాలు బయటకు వస్తాయా? మీరు దీక్షలు చేయాల్సింది ఏంది? సిబిఐ ఎంక్వైరీ చేయమని, లేదంటే సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరపండి. పవిత్రమైన పుణ్యక్షేత్రము, దీని మీద అలిగేషన్స్ వస్తున్నాయి. ఏ ప్రభుత్వమైనా, ఆ ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా విచారణ చేయండి, డీప్గా ఇన్వెస్టిగేట్ చేయండి. ప్రజలకు, హిందువులకు, ఎవరైతే డివోటీస్ ఉన్నారో వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు, విచారణ చేసి వాళ్ళకు నిజానిజాలు తెలుపుదాము. దానికి దీక్ష చేయండి. మీరు 11 రోజులు దీక్ష చేస్తే విచారణ నిజాలు బయటకు వస్తాయా? సిబిఐ జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి గారు విచారణ చేసి నిజాలు బయట పెడితే నిజాలు బయటకు వస్తాయి. 11 రోజులు దీక్షలు చేస్తే కాదు.